హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఇక్కడ మీకు ఒక టిప్ చూపిస్తున్నాను. ఎలుకల కాట ఇంట్లో ఎక్కువగా ఉంది అనే వాళ్ళ కోసం చూపిస్తున్నాను. మీ ఇంట్లో ఎన్ని ఎలుకలు ఉన్నా కూడా మీరు ఈ విధంగా చేశారంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి. ఎలుకలు ఉండడం వలన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. ఎందుకంటే బయట నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు కదా. ఈ టిప్ ట్రై చేసి చూడండి ఒకసారి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీనిలో ఒక 2 కర్పూరం తీసుకొని పౌడర్ చేసుకొని వేస్తున్నాను. కర్పూరం తర్వాత గోధుమ పిండి వేసాం కదా. మీరు కావాలంటే నాప్థలిన్ బాల్స్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కర్పూరం అయినా వేసుకోవచ్చు. తర్వాత నేను దీనికి 1 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలైనా కూడా వేసుకోవచ్చు. అవి ఎక్కువగా కారం ఉండాలి, కారం లేకపోతే పనిచేయదు. ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ అయినా వేసుకోవచ్చు. నేను క్లినిక్ ప్లస్ షాంపూ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు చేశారంటే ఒక ఎలుక కూడా ఉండదు. ఇవి తినిన వెంటనే ఒక విధంగా అయ్యి ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని నేను ఏ విధంగా మిక్స్ చేస్తున్నానో అదే విధంగా మిక్స్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు బాగా అనేది వర్క్ అవుతుందండి. ఒక ఎలుక కూడా ఉండదు. తర్వాత కర్పూరం స్మెల్ దానికి కాదు, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒక చిన్న పేపర్ పైన వేసి పెట్టవచ్చు, లేకపోతే నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఫాలో చేయండి. నేను ఒకటి పాతది క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా పాతది బట్ట పైన చూడండి ఈ విధంగా అప్లై చేయండి. నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా అప్లై చేసి నేను ఎక్కడ పెడతానో చూడండి. ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయి, మూటల దగ్గర నుంచి కానీ కిచెన్లో కానీ వేరే ఎక్కడైనా కానీ ఎలుకలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతాయో అనిపిస్తాయో అక్కడ పెట్టండి. నేను గ్యాస్ స్టవ్ కింద పెడుతున్నాను. మీకు ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ పెట్టండి. ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి. మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.